హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్తో పాటుగా షార్ట్ నోటిఫికేషన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మన ఛానల్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా మ్యాక్సిమం ఫుల్ లెంత్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఫుల్ లెంత్ వీడియో చేయలేనటువంటి నోటిఫికేషన్స్ ఏవైనట్లయితే వాటిని షార్ట్ వీడియో రూపంలో మీ ముందు తీసుకువస్తున్నాను. సో మీరు కనుక ఫుల్ లెంత్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా చూసినట్లయితే మరిన్ని జాబ్ నోటిఫికేషన్ తెలుసుకొని అన్నిటికీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా ఈజీగా జాబ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు షార్ట్ వీడియో చూసినా ఫుల్ లెంత్ వీడియో చూసినా కానీ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడుతున్నాను మీ ముందుకు మంచి కంటెంట్, మంచి జాబ్ నోటిఫికేషన్స్ తీసుకోవడానికి. నా కష్టాన్ని గుర్తించాను కానీ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి జెన్యూన్ నోటిఫికేషన్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా జెన్యూన్ నోటిఫికేషన్ అయితేనే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను వ్యూస్ కోసం ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్స్, ఎటువంటి ఫేక్ థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేయను. సో మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకొని మీకు ట్రస్ట్ అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇక ఈ వీడియోలో మనం చూడాలనుకున్న నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ స్టాఫ్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో పిలిచినప్పటికీ ఇక్కడ చూసిన ఉద్యోగాలకు సంబంధించి మొదటిగా మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా మీరు వేకెన్సీ చెక్ చేసుకోండి. వీరి శాలరీ వచ్చేసి 67 రూపాయలుగా మెన్షన్ చేశారు, కన్సాలిడేట్ అనమాట. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ మెన్షన్ చేశారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో మెన్షన్ చేస్తున్నారు. అలాగే 20 ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే టెక్నికల్ సపోర్ట్ 3 అనేటువంటి మెడికల్ సోషల్ వర్కర్స్ లేదా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ అనమాట. 9 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. వీరి శాలరీ వచ్చేసి 28,000గా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే వీరికి చూసినట్లయితే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్సుతో పాటుగా రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ అంటే ప్రాజెక్ట్ నర్స్ 2 అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. జూనియర్ నర్స్ లేదా లేడీ హెల్త్ విజిట్ అనేటువంటి పేరుతో మెన్షన్ చేశారు. టోటల్గా చూసినట్లయితే 9 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా మీరు చెక్ చేసుకోవచ్చు. 20,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ మెన్షన్ చేశారు. వీరికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం సెకండ్ క్లాస్ అంటే సెకండరీ 10th క్లాస్తో పాటుగా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ జిఎన్ఎం క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని 28,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 35 ఇయర్స్ మెన్షన్ చేశారు. వీరికి కూడా ఏదైనా రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీతో పాటుగా అలాగే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఐటీ లేదా సిఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే వీరికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా 3 ఇయర్స్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 5 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగనే ఈ యొక్క ఉద్యోగాలు కనుక బాగా చూసినట్లయితే కేవలం తాత్కాలిక బేసిక్ విధానం భర్తీ చేస్తున్నారు. 3 months పీరియడ్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ని రిక్రూట్ చేస్తున్నారు. అలాగే హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి, టీటీడీ దేవస్థానం ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి కేవలం హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్స్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఫిల్ చేసిన అప్లికేషన్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనం పంపించుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ SVIMS శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి, ఈ యొక్క అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్న పోస్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్స్ వచ్చేసి
12th జనవరి లోపు అంటే ఈ నెల 12వ తారీఖు లోపు సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్ అక్కడ చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో ఇవన్నీ కూడా చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం తీసుకుని ఒక కాపీని అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు వచ్చేసి ఈమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్స్ పంపిస్తారు. ఈ విధంగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూ టైంలో మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలని కూడా మెన్షన్ చేస్తారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీ వేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే హార్డ్ కాపీని మనం పంపించాల్సినటువంటి అంటే అప్లికేషన్ మనం పంపించాల్సిన అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా ఈ యొక్క అడ్రస్కి పంపించి దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క ఏవన్నీ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. టీటీడీ ఆధ్వర్యంలో యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ కోసమే 3 months కాలానికి యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.